ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా ప్రభు, నైనా ఈ యొక్క సాయంకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి నీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభు. మా హృదయ రహస్యములు ఎరిగిన ప్రభుడవు కనుక తండ్రి, మాతో సూటిగా మా హృదయమునకు తండ్రి లోపట ఉన్న దాన్ని వెలికి తీసి మమ్మల్ని ఒప్పింపజేసి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకునే మాటలను మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, ప్రభువా మీరే ఘనత పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమందు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న ప్రతి మాట, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట మనల్ని ఆశీర్వదించడానికి, మనములను దీవించడానికి, తన కృప చూపెట్టడానికి అని మనం గ్రహించాలి. అందుకు తప్ప మరో ఆలోచన మనకు ఉండకూడదు. మన దేవుడు, మనం నమ్మిన యేసు క్రీస్తు ఎట్టి దేవుడు అంటే లోకములో ఉన్న దేవుళ్ళ వంటి దేవుడు కాదు. ఓ చోట ఏమని రాయబడిందంటే, ఒక దేవుని దర్శించడానికి వెళ్ళు మార్గం అని ఒక చోట బోర్డు రాయబడింది. దేవుని దర్శించడానికి వెళ్ళు మార్గము, కాలినడక అని. ఇది ఫ్రీగా దేవుని దర్శించడానికి దర్శనము ఈ మార్గం గుండా దొరుకుతుంది అని రాశారు. కిందనేమని రాశారంటే ప్రత్యేక దర్శనము అని రాశారు. ప్రత్యేక దర్శనము ఎంతంట? 1500 అని. సాధారణ దర్శనము 500 అని. కాలినడకన వెళ్ళే దర్శనము ఫ్రీ అని. విఐపీలకు ఒక స్పెషల్ దర్శనం అని. విఐపీలు అంటే ఉద్యోగస్తులు, డబ్బున్న వాళ్ళు, సినీ యాక్టర్లు, రాజకీయవేత్తలు. విఐపీలకు ఒక ప్రత్యేకమైన దర్శనము అని రాశారు. కొంతమంది ఆ దర్శనము చేసుకొని వస్తూ ఉన్న వాళ్ళతో ఏమన్నారంటే, దర్శనం బాగా జరిగిందా అంటే బాగా జరిగింది అని. ఆ దర్శనం కూడా ఎక్కడో ఆయన ఉంటాడు ఒక విగ్రహం లాగా, వీరు ఆడ చూసి అట్లని వెళ్ళిపోవడమే. అది లోక సంబంధమైన దేవుళ్ళ యొక్క దర్శనము. అయితే ఇక్కడ ఉన్న మనము మన సజీవుడైన దేవుణ్ణి ఎట్లా దర్శించాలి, ఎట్లా మనం చూడాలి? మనం కూడా దర్శించుకోవాలని ఉంది మన దేవుని. ఎట్లా దర్శించాలి అంటే, వాక్యంలో రాయబడింది. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనములో 2వ లైన్లో రాయబడి ఉంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఎవరంట? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఈ సజీవుడైన దేవుణ్ణి దర్శించాలి అంటే, ఈ సజీవుడైన క్రీస్తుని చూడాలి అంటే, ఈ జీవం కలిగిన దేవుని యొక్క మాటలు మనము గ్రహించాలి అంటే, మనం యథార్థవంతులంగా ఉండాలి అట. కాలి నడకన వెళ్ళాల్సిన అవసరం లేదు, కొండలెక్కాల్సిన అవసరం లేదు, త్వరల్లోనూ గృహాల్లోనూ చీకట్లో ప్రయాణించాల్సిన అవసరం లేదు. 500, 1500 ప్రత్యేక దర్శనం కొరకు 1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన దేవుని దర్శించుకోవాలంటే, చూడాలి అంటే
యథార్థవంతులు అక్కడ రాయబడి ఉంది. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఈ సజీవులైన జీవం కలిగిన దేవుని మనం చూడాలంటే యథార్థత ఉండాలి అట. యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే వేషధారణ కానిది. దేవుని ఎదుట, సజీవుడైన దేవుని ఎదుట లోపట ఒకటి, బయట ఒకటి ఉంటే మనం ఆయన వాక్యం అర్థం చేసుకోలేం. ఆయన్ను మనస్ఫూర్తిగా పరవశించి ఆరాధించలేం. మన లోపట యథార్థత ఉంటే ఆయన ఎదురుగా మనం ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు సమస్తము. ఆయన వేశ్యనైనా క్షమిస్తాడట. వేషధారులను ఆయన క్షమించాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయడం మాత్రమే కాదు, యథార్థవంతులు వాక్యం రాయబడి ఉంది. సామెతల గ్రంథములు సామెతల గ్రంథములో అనేక చోట్ల యథార్థవంతులు వర్ధిల్లెదరు. యథార్థవంతులు ఆయన కృపను పొందేదరు. యథార్థవంతులు ఆశీర్వదించబడెదరు. యథార్థవంతుల మొర ఆయన ఆలకించును. ఈ విధంగా యథార్థవంతుల గురించి ఎన్నో ఆశీర్వాదాలుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నో దీవెనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఎందుకు యథార్థంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో నువ్వు మరుగులేవు. దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో మన ముఖములను చూసేవాడు కాదు, ఆయన హృదయాన్ని చూసేవాడు. ఆయన సజీవుడైన దేవుడు. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని మన దేవుడు హృదయ ఆంతరంగమును ఎరిగిన దేవుడు. యెషయా కుమారులలో ఒకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, వాడు యథార్థవంతుడు, వాడిని వెళ్ళి అభిషేకించమని సమూయేలుతో ప్రవక్తతో చెప్పినప్పుడు సమూయేలు వెళ్ళాడు. అయ్యా యెషయా గారు, మీ కుమారుడు రమ్మనండి, మీ కుమారుణ్ణి అంటే ఎవని? పెద్దోన్నే, రెండోవాన్నే, మూడోవాన్నే, నాలుగోవాన్నే, ఐదోవాన్నే, ఆరోవాన్నే అంటే ఆయన అన్నాడు, అయ్యా ముందు పెద్దోనే రమ్మను. పెద్దోడు వస్తున్నాడు అదా, ఆయనలాగా భాస్కరు మామలాగా ఆ పెద్ద ఆయన వచ్చినాడు. వస్తానే చూస్తే చాలా గంభీరంగానే ఉన్నాడు. హైట్, వెయిట్, మీసాలు, ఎందుకంటే యుద్ధ నైపుణ్యత, గంభీరంగా ఉన్నాడు. ఈ సమయంలో అనుకున్నాడు, ఓ ఈయనే అనుకున్నాడు. అప్పుడు లోపట లేక ఒక శబ్దం వస్తుంది, నేను కాదు, ఈయన కాదు, నేను అనుకున్నా యథార్థవంతుడు అని. యెషయా గారు, ఎవరైనా ఉన్నారా? ఈయన కాదు అన్నాడు. రెండోవాన్ని ఎట్లా అనుకున్నాడు ఈ సమయంలో, మూడోవాన్ని ఎట్లా అనుకున్నాడు, నాలుగోవాన్ని, ఐదోవాన్ని. ఏందయ్యా ఎంతమంది వచ్చినా వీడు కాదు అంటున్నారు అని యెషయా గారు. ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడు ఒకడు, వానికి అంత లేదు, చాలా పొట్టిగా ఉంటాడు, చిన్న వయసు, 15 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి. రమ్మనండి చూద్దాం, ఎక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు అని. రమ్మనండి చూద్దామంటే పిలవనప్పితే వస్తూ ఉన్నాడు ఈ బాలుడు. చూసి ఏమన్నాడు తెలుసా? ఇతడే నేను ఎన్నుకున్నవాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడున్న మన పై రూపాన్ని చూడాడు. దేవుడు హృదయాన్ని చూచువాడు. అందరి దేవుళ్ళ వంటి వాడు కాదు. ఇచ్చువాన్నైనా మనం ఏం చేస్తాం? ఇచ్చేటప్పుడు కానుక చూస్తాం ఎంత అని. ఆయన హృదయాన్ని చూచువాడు. ఒకరిద్దరు వచ్చారు ఒకరోజు కానుక తీసుకొని, ధనవంతులు చాలా డబ్బు వేస్తా ఉన్నారు. ఒక ఆమె 2 కాసులు మాత్రమే తీసుకొని వచ్చింది. ఆమె జారవిడిచి చిన్నంగా దాన్ని చూశాడు. ఈమెనే ఆయన కంటే ఎక్కువ వేసింది అన్నాడు. ఆయన మాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, యేసుక్రీస్తు మాటలు.
ఎందుకంటే మన దేవుడు హృదయాన్ని చూచువాడు. మనం పాడే పాట, మనం వచ్చిన రీతి, మనం కూర్చున్న పద్ధతి, మనం వింటున్న మన వాక్యం, మన ఆలోచన అంతా ఎరిగిన వాడు. నువ్వు ఊరికే వచ్చి కూర్చొని పోతున్నావా? లేకుంటే హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధన గడుపుతున్నావా? భయభక్తులు కలిగి కూర్చున్నావా? నీ వేషము బాగానే ఉంది కానీ నీ లోపట ఏ విధంగా ఉంది? వేషధారులను ఆయన క్షమించడు. వేషధారులు కృప పొందలేరు. వేషధారులు ఆశీర్వదించబడలేరు. వేషధారులు స్వస్థత పొందలేరు. వేషధారులకు ఆయన యొక్క దర్శనము దొరకదు. కాబట్టి ఆ వాక్యంలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. బైబిల్ గ్రంథంలో మనము ఈ యేసుక్రీస్తు చెప్పిన వారిని మనము ఆ వేషధారులను గురించి ఆయన కొంతమందిని బయట పెట్టాడు. వేషధారుల గురించి కొంతమందిని బయట పెట్టాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? ఆచారాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆయన. మీరు వినుటకు మాత్రం ఇందురు గాని నా మాటలు మీరు అంగీకరించలేదు. దేవుని వాక్యాన్ని మీరు నిరర్థకము చేయుచున్నారు. మీ ఆచారములను బట్టి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయుచున్నారు. వేషధారులారా అన్నాడు అక్కడ. ఎందుకంటే ప్రియులరా, మనము చూడండి, ఒక వివాహాలలోనైనా, ఒక పుట్టినరోజు అయినా, ఇంకొకటి కొన్ని కార్యాలు ఉంటాయి మన కుటుంబాల్లో. కొన్ని కార్యాలు క్రైస్తవులంగా మనము ప్రభు నమ్ముకున్న వారంగా స్టార్టింగ్లో ఏం చేద్దామంటే, దైవజనుని, ఒక పాస్టర్ గారిని పిలుచుకొని స్టార్టింగ్లో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థనలో ఆయన చెప్తాడు, ప్రార్థిస్తాడు, ఆయన గురించి చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్ని మన ఆచారాలే. చూడ్డానికి దేవుని వాక్యమే, చూడ్డానికి ఆయన ప్రసంగాలే, చూడ్డానికి ఆయనకు మొదటిగా స్థానం ఆయనకి ఇచ్చాం, కానీ తర్వాత అన్ని ఆచారాలే. అందుకనే అంటున్నాడు, దేవుని వాక్యాన్ని, దేవుని ఆరాధనను, దేవుని ప్రార్థనను, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన దైవజనుని యొక్క మాటలు నిరర్థకము చేయించున్నారు మీరు వేషధారులారా అన్నారు. పెళ్ళేమో క్రైస్తవ పెళ్ళే, కానీ పెళ్లికి ఆ తారీఖు నిర్ణయించేది మాత్రం అయ్యగారే. చాలా మంది క్రైస్తవులే అయ్యగారు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మంచి రోజు ఏది, ఏ రోజు మంచి రోజు, ఏ గడియ, ఏ సమయంలో, గడియలు, నెలలు, వారాలు అన్నీ మనం చూసి అన్నీ మనం సరిపెట్టుకొని అన్ని ఆచారాలు చేస్తూ అన్ని పద్ధతులు చేస్తూ చూపుడాకు మాత్రం దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా అన్నారు యేసుక్రీస్తు ప్రభువు. వేషధారులారా అన్నారు. రెండవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజం మందిరములలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలమును పొంది ఉన్నారు. నువ్వు ధర్మం చేయనప్పుడంట, యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ధర్మం చేయనప్పుడంట నీ నువ్వు ఎడమ చేతిలో ఇస్తే కుడి చేతికి తెలియకుండా ఇవ్వాలంట. దేవునికి ఇచ్చిన ధర్మము చేసిన
వేషధారుల వల్లే మీరు ఇవ్వవద్దు. ఇంతవరకు మనం వాక్యం చెప్పుకున్నాం కదా, ధనవంతుడు ఒకడు అందరికి తెలిసేటట్టుగా చేస్తున్నారు, ఒక పేద విధవరాలు 2 కాసులు జారవిస్తుందని. మనం దేవుని కృపను పోగొట్టుకుంటాం, ఎంత సులువుగా పోగొట్టుకుంటున్నాం చూడండి. మనం ధర్మం చేయనప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు మనము అది దేవుడిచ్చింది మనకు. మనకు ఆరోగ్యము, మనకు పనులు, మన జీవితము, మన కృప. ఒకవేళ దేవుడు వారిని ప్రేరేపించి, ఒకవేళ వారి నోట ఉంచి నీ గురించి చెప్పేటట్టుగా చేయగలిగితే అది వేరే విషయం. దైవజనులు కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు, అదేరే విషయం. కానీ నువ్వు మాత్రము హృదయపూర్వకంగా నీవు ధర్మము చేయనప్పుడు నువ్వు వేషధారుల వలె కాకుండా నీ ఎడమ చేతికి ఇచ్చినది కుడి చేతికి తెలియకుండా ఇవ్వాలి. నీ పరమందు నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. వేషధారుల వలె చేయొద్దు నువ్వు అంటున్నాడు. వేషధారుల వలె చేయొద్దు అంటున్నాడు. రెండవది 5వ వచనం, 6వ అధ్యాయంలో 5వ వచనం ఏమని చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు కూడా వేషధారుల వలె చేయొద్దు. ఎక్కడంటే అక్కడ నిలబడి నా ప్రార్థన మైకులోనే వినబడాలి, నా గొంతు మైకులో నిలబడాలి, నేను చేసే ప్రార్థన మైకులో నిలబడాలి. మైకు లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవా? నలుగురు ఉంటేనే ప్రార్థన చేసేది. వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దండి మీరు అన్నాడు. అది మీ పరలోకపోతండి విన్నాడు. ఆయన ఇచ్చి కృప మీరు పొందలేరు. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వేషధారుల వల్లే మీరు ప్రార్థన చేయొద్దు. యథార్థమైన ప్రార్థన ఆయనకి ఇష్టము. యథార్థమైన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. యథార్థమైన ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుంది. మీరు వేషధారుల వల్లే ప్రార్థన చేయకండి అన్నాడు. 16వ వచనం మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు. కొంతమంది మేము ఇన్నాళ్ళు ఉపవాసం ఉన్నాం, అన్నాళ్ళు ఉపవాసం ఉన్నాం, ఇన్ని కార్యాలు జరిగినాయి, అన్ని కార్యాలు. నీకే మేలు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే అది నీకు ప్రయోజనకరం, నాకేం ప్రయోజనకరం, ఇన్నవారికి ఏం ప్రయోజనకరం? వేషధారుల వల్లే కొంతమంది ముఖమంతా ఈత పెట్టుకొని ఏం కట్లున్నావంటే నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉన్నట్లుగా నీ పరలోకపు తండ్రికి తప్ప నీ ఇంటి వారు కూడా తెలియదు. హల్లెలూయా. నీ ఇంటి వారు కూడా వేషధారులు అంటున్నాడు వీరందరినీ ఆయన. ప్రార్థన మొదటిగా ఆయనకు జరిగిస్తూ ఆచారాలన్నీ చేసే వారిని వేషధారులు అంటున్నాడు. ధర్మం అందరికి తెలిసేటట్టుగా ఇస్తున్న కానుకలు అందరికి తెలిసేటట్టుగా ఇస్తున్న వారిని వేషధారులు అంటున్నాడు. ప్రార్థన చేసేవారు అందరికి తెలిసేటట్టుగా ప్రార్థన చేసేవారిని వేషధారులు అంటున్నాడు. ఉపవాసం ఉన్నవారు అందరికి తెలిసేటట్టుగా ఉపవాసం ఉన్న వారిని వేషధారులు అంటున్నారు. ఇటువంటి వారందరికీ ఆయన కృప పొందలేరు, ఆయన దర్శనము పొందలేరు. వాక్యం రాయబడింది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. యథార్థత అంటే ఏంటో తెలుసా? వేషధారణ అంటే ఏంటో తెలుసా? వేషధారణ అనేటువంటిది చాలని దుప్పటి వంటిదంట. వేషధారణ చాలని దుప్పటి వంటిది అంటే శాలువా వంటిది. శాలువా సరిపోతుందమ్మా కప్పుకుంటే? సరిపోతుందమ్మా? శాలువా కప్పుకుంటే సరిపోతుందా? దుప్పటి కప్పుకుంటే సరిపోతుంది. చాలని దుప్పటి వంటిది వేషధారణ. తలకు నిండు కప్పుకునే కాళ్ళు కనపడతాయి, ఇక్కడ కప్పుకునే పూర్తిగా ఇక్కడ కనపడతా ఉంటుంది కొంత, కింద కాళ్ళు పూర్తిగా కప్పుకుంటే తల కనపడుతుంది. చాలని దుప్పటి వంటిది వేషధారణ. దేవుని ఎదుట, సజీవుడైన దేవుని ఎదుట మనం అట్లే ఉన్నాం. మనం ఎంత కప్పుకోవాలని చూసినా, ఎంత మూసిపెట్టుకోవాలని చూసినా, మన దేవుని ఎదుట మన జీవితం కనపడుతూనే ఉంటుంది. నువ్వు యథార్థంగా ఉండాలి. అందుకనే దావీదు అన్నాడు, కీర్తన గ్రంథము 32వ కీర్తన
5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నా దోషము నీ ఎదుట కప్పుకోలేదయ్యా, నేను నీ ఎదుట నా పాపము ఒప్పుకున్నాను. నీ ఎదుట నా పాపమును ఒప్పుకున్నాను, నా దోషమును నేను కప్పుకోలేదు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు. నేను ఎంత కప్పుకోవాలని చూసినా చాలని యొక్క దుప్పటి వంటి నా నా వేషధారణ ఎట్లా కప్పుకున్నా కూడా నీకు కనపడుతుంది. నేను తప్పించుకోలేను. కాబట్టి తప్పించుకోలేని నేను నీ సన్నిధిలో ఒప్పుకోవడం తప్ప మరొక మార్గం లేదు నాకు. కాబట్టి నా పాపం నేను ఒప్పుకుంటున్నాను అని తన దేవుని ఎదుట ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. అది యథార్థత. అది యథార్థత దేవుని సన్నిధిలో. ఆయన విగ్రహము కాదు, ఆయన దర్శనం విగ్రహం చూసినట్లు కాదు. ఆయన సజీవుడు, ఆయన వాక్యం సజీవమైనది. అది లోపట హృదయ ఆంతరంగంలోకి దూరేది, మన తలంపులను గ్రహించగలిగింది. మన దేవుడు సజీవుడు, జీవం కలిగిన వాడైన పరిశుద్ధుడు, నిత్య నివాసి, నిరంతరము ఉండువాడు. ఆయన దగ్గర మనం ఏది దాచలేం. గనుకనే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన చెంగు ముట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది అన్నాడు. ఆయన మరుగులు లేక నేను మరుగులు చేయబడలేదు ఆయన ఎదుట. అంతమందిలో అంటున్నారు, అయ్యా ప్రభావం వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టారంటున్నావు, ఎవరో స్వస్థత పొందారంటున్నావు. ఇంతమందిలో, ఇన్ని వేల మందిలో ఎవరిని గుర్తుపట్టగలం? ఆయనకు తెలుసు రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టిన విషయం. కానీ ఆయన ఒప్పుకోవడానికి ఆ విషయాన్ని అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు అని. ఆయనకు మరుగు లేననుకొని ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె నేనే అని చేసింది. హల్లెలూయా. ఆమె నేనే, ఆ స్త్రీ నేనే అంది. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఎన్ని పర్యాలు కప్పుకోవాలని చూసిందో. కప్పుకోలే, ఇట్లా పెరుగుతుంది ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ కనబడుతుంది. చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మ నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు అన్నాడు. ఇప్పుడు నువ్వాడు కూడా నీవాడు కాదన్నాడు. అంత తెలిసే నా గురించి ఆయనకు. నేను కప్పుకోవాలని చూశాను, నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకొని తన కరవను వదిలిపెట్టేసి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూశానని చెప్పి ఆ గ్రామాలకు అంత పోయి ప్రకటించింది. ఒప్పుకుంది ఆమె, తన పాపాన్ని ఒప్పుకుంది. ఆయన ఎదుట ఎక్కడున్నా మనం మరుగు చేయబడలేం. జక్కయ్య చెట్టెక్కాడు. జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య కిందికి దిగిరా అన్నాడు. నా పేరట తెలుసు నాకు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇన్ని తెలిసిన ఆయన నా గురించి అన్ని తెలుసు నాకు అని చెప్పి మాట్లాడుతూ, అయ్యా నేను చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకొని ఉంటే అది మరలా నేను ఆ 5 అంతలు చెల్లిస్తాను. నా ఆస్తిలో సగం పేదలకు పంచిపెడతాను. నీకు మరుగేది లేదయ్యా, నీకు మరుగేది లేదు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చిన మనము యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. వాక్యం ద్వారా నేర్చుకున్నది, వాక్యాన్ని నమ్మినట్లయితే ఇప్పుడు ఇన్న ఈ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండకుండా, నువ్వు ధర్మం చేసినప్పుడు వేషధారుల వలె ఉండకుండా, ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండకుండా, నీ ఆచార వ్యవహారాల్లో వేషధారణ ఉండకుండా నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. ఆయన ముఖ దర్శనాన్ని మనం చూస్తాం, ఆయన వాక్యాన్ని మనం గ్రహించగలుగుతాం. మన జీవితాలలో ఆయన కృపను పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం, ఆయన దయను పొందుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు యథార్థవంతులైన మీకు, యథార్థవంతంగా ఉన్న తమ పిల్లలకు, తన సన్నిధికి వచ్చిన వారిని, హృదయ రహస్య దేవుడు ఆయనకు నేను మరుగులేను అని చెప్పి నీ పాపం ఒప్పుకుంటే తప్పకుండా ఆయన కృపను నువ్వు పొందుతావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు స్వామి. యథార్థవంతులు నీ ముఖ దర్శనము చేసేదరని వాక్యంలో రాయబడిన రీతిగా ఇదిగో నీ పిల్లలకు తండ్రి ఈరోజు మీరు స్పష్టంగా మాట్లాడారు. నీ వాక్యము సజీవమైనది, నీ వాక్యం యథార్థవంతమైనది, యథార్థమైనది. నీ వాక్యమునకు లోబడు వారు వర్ధిల్లెదరు ప్రభువా.
నీ వాక్యం హృదయ ఆంతరంగములను పరిశోధించగలిగినది. నువ్వు ముఖాన్ని, నువ్వు మనుషు యొక్క పై రూపాన్ని చూచువాడో కాదు. నువ్వు హృదయ ఆంతరంగములు ఎరిగిన దేవుడవు. నీ సన్నిధికి వచ్చిన నైనా పరిసయ్యును నువ్వు చూడగలిగావు, సుంకర్ని మీరు చూడగలిగారు. పరిసయ్యుని యొక్క నీతితో కూడిన ఉపవాసము, నీతితో కూడిన ధర్మశాస్త్రంతో కూడినవన్నీ వేషధారణ అని మీరు చెప్పారు. సుంకరి తను పాపినను ఒప్పుకున్నాడు. నేను పాపాత్ముడను అన్నాడు కనుక అతను నీతిమంతుడుగా తీర్చబడి కృప పొంది వెళ్ళినట్టుగా వాక్యం రాయబడింది కదా. ప్రవ్వా, నేను పాపిని స్వామి, నేను పాపిని, యథార్థత నాలో లేదు. నీ వాక్యముని ఈరోజు విన్నాను ప్రవ్వా, నన్ను క్షమించి నీ కృపను, నీ దర్శనాన్ని పొందుట కృపను గ్రహించమని తండ్రి, ఇక్కడ చేరి నీ బిడ్డలందరికీ అట్టి దయను, అట్టి కృపను దయచేసి నీ కృపలో వర్ధిల్లింపజేయమని యేసు క్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.